దయచేసి గమనించండి. పాపము చేసేవాడికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, దేశముతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. పాపము చేసేవాడు తన పాపిష్టి ప్రవృత్తిని బట్టి పాపిష్టి పని చేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము తర్వాత మనిషికి మిగిలినది దేవుని తీర్పు. ఆ తీర్పులో మనిషి చేసిన ప్రతి పాపము దేవుడు లెక్కడుగుతాడు. ఈ లోకంలో మనిషి తప్పు చేసి పాపము చేసి తప్పించుకొని తిరగచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవుని ఎదుట మాత్రం పాపిష్టి మనిషి పాపము చేసి తప్పించుకుని తిరిగే అవకాశము లేదు. ఏదో ఒక రోజు మనిషి దేవునికి దొరకాల్సిందే. ఆ రోజు నువ్వు పాపిష్టివాడిగా దేవునికి దొరికావు అంటే ఖచ్చితమైన శిక్ష పడుతుంది. ఆ శిక్షే నరకము అని బైబిల్ సెలవిస్తుంది. కానీ మనము దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాం గనుక, దేవుడు మనల్ని బహుగా ప్రేమిస్తున్నాడు గనుక, మనము నరకానికి వెళ్ళడము ఇష్టం లేదు గనుక, మన పాపములను మనం గ్రహించి వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటాం.